సెమినార్ తరబేతి శిబిరం పేరు పెట్టుకోవచ్చు. You can do it in a church wide or 2-3 churches together or your section wide. ఓకే, సెక్షన్ లో గాని లేదా సంఘంలో గాని, చిన్న సంఘం అయితే 3 This is what our brother said. ఓకే, ఆ విధంగా చేసినట్లయితే అందులో మనం 28 సిద్ధాంతాలను మనం నేర్పించవచ్చు. So through that process our young people will be prepared. ఓకే, ఆ విధంగా మనం ఎవరి బిడ్డలు మనం తరబితివ్వాలి. Second one is PCM revival meetings. ఓకే, PCM ఉజ్జీవ సభలు. From Friday evening till Saturday evening conduct powerful revival meetings. ఓకే, శక్తివంతమైన ఉజ్జీవ కూటలు కూడా మనం ఇవ్వచ్చు. PCM retreats, outings. ఓకే, అదే విధంగా రిట్రీట్ ఇంకా మేడంగా చెప్పారు కదా, ఆ విధంగా కూడా బయటికి తీసుకెళ్ళవచ్చు. One day you take them out. ఒక రోజు వనభోజనం తీసుకెళ్ళండి. Socialization. ఓకే, అందరూ సంఘంగా కూడుకోండి బయట. Friendship and fellowship. ఓకే, స్నేహము తర్వాత సమూహముగా ఉజ్జీవంగా మనం కూడుకోవాలి. PCM camp. అదే విధంగా ఒక క్యాంప్ తీసుకెళ్ళండి. PCM workshop. అంతేకాకుండా ఇటువంటి వర్క్ షాప్ పెట్టండి. World PCM Day celebration. అంతే విధంగా ఒక రోజు ప్రత్యేకించి దీనికి ఒక రోజును పెట్టండి. That is, it is a World PCM Day, it's a general conference program. It usually happens in the month of June. I already sent so many, every year I send the pamphlet to all the sections. ఓకే, ఇది జూన్ లో ఉంటది, ప్రతి సెక్షన్ కూడా పంపుతున్నారు. ఈసారి నుంచి మనకు తెలిసింది కాబట్టి, తెలియలేదు కాబట్టి నిజంగా నేను కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీకు తెలియపరుస్తుంది. On that day, the young people, those who are working outside, studying outside, will take up the entire Sabbath program. ఓకే, ఒక సంపాదనతో కూడా యవనస్తులు తీసుకుని చక్కగా కార్యక్రమం చేయాలి. And celebrate. Even they can go out Sabbath afternoon to orphanages or to old age homes and serve hospital and serve them. ఓకే, యవనస్తులు కూడా ఒక శనివారం మధ్యాహ్నం నుంచి ఆరాధన అయిపోయిన తర్వాత హాస్పిటల్కి కానీ, వృద్ధాప్యం కానీ, జైలుకి కానీ వెళ్ళి ఒక ఫ్రూట్లు అది ఇవ్వడం ద్వారా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఆకర్షించవచ్చు. And festival of music. ఓకే, తర్వాత ఈ సంగీత కార్యక్రమాలు పెట్టాలి. You can do it in your church or 4-5 churches together. ఒక సంఘం లేదా మీ సర్కిల్లో సంగీత పోటీలు పెట్టండి. So that is another thing that will make our young people to become deep rooted. ఆ విధంగా చేయడం ద్వారా యవనస్తులు కూడా బయటకు పోకుండా మన సంఘంలోనే ఉంటారు. You can even conduct Bible study, weekly Bible study or bi-weekly Bible study and all those things. అంతేకాకుండా మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు ఫోన్ ద్వారా కాకుండా మన యవనస్తులను కూడా పిలిచి వారికి బైబిల్ బోధించండి. These are some programs I can suggest. ఓకే, ఇవన్నీ కూడా నా సలహా మాత్రమే. మీకు ఇంకా కూడా ఆలోచన ఉంటుంది. There is no limit for these activities. ఓకే, ఈ కార్యక్రమాలు చేయడానికి హద్దులు లేవు. మీ ఇష్టం వచ్చినట్టు విధంగా చేయండి. You can bring hundreds of activities, thousands of activities according to your needs, according to your knowledge, wisdom, and even innovation. మీ యొక్క ఆలోచన బట్టి, మీ యొక్క అవసరం బట్టి, మీ తెలివితేటలు బట్టి రకరకాల కార్యక్రమాలు చేసి యవనస్తులను బయటకు పోకుండా చూసుకోండి. The second outreach activity, that is ambassadorship. ఓకే, రెండవది శిష్యత్వం అయిపోయింది కదా, ఇప్పుడు రెండవది ప్రతినిధులుగా రాయబారులుగా చేయడం. The first activity you can conduct a training program, how to reach out to the others. ఓకే, మనము ఇతరులను ఏ విధంగా వాళ్ళని మనం చేరగలము. We conducted 2 training programs, one in Hyderabad, another one in Ongole. ఓకే, ఒకటి హైదరాబాద్ లో, రెండు ఒంగోలులో సార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారంట. We called about for each training program we called about 100 young people. ఓకే, ప్రతి ప్రోగ్రామ్ కార్యక్రమానికి కూడా 100 మందిని పిలిచారంట. 50% of them are young people studying outside university, college students. 50% అందులో వారు బయట విశ్వవిద్యాలయాల్లో కళాశాలలో చదువుకుంటారు. Another 50% of them are professionals, doctors, engineers, nurses and even lawyers. ఓకే, మరికొందరైతే వాళ్ళ లాయర్లు, డాక్టర్లు ఈ విధంగా ఉన్నారు. So we train them on how to give Bible study, how to do visitation, how to do witnessing, how to conduct evangelistic crusades, fasting and prayer. చెప్పిన విధంగాను పాస్టర్ జాన్ గారు సంఘాలని దర్శించాలి, విశ్వాసం దర్శించాలి. See, if there are 10 young people in your church, ask them to bring one each. ఓకే, 10 మంది ఎవరితోటి మీరు ఉన్నారంటే ఒక్కొక్కరు తీసామని చెప్పండి. 10 people will come to your church on that day. ఓకే, 10 మంది ఎవరి పెట్టలు ఇంకో 10 మందిని వచ్చి వాళ్ళని తీసుకొస్తారు.
So when they come there, you recognize them, ask them to stand up, pray for them, Okay. give a book as a gift. ఓకే, అటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి లేచి నిలబెట్టండి, అభినందించండి, చిన్న పువ్వు ఇవ్వండి, చిన్న బహుమానం ఇవ్వండి, వారి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు మన సంఘం బలపడతారు. So they will like to come back again to your church. మరలా ఆ విధంగా చేస్తే ఆకర్షించినట్లయితే మరలా రావాలనిపిస్తుంది వారికి.